మాట్లాడితేనే ఆ వాక్యము పనిచేస్తుంది. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, ఆదికాండం 12:3 ఏమంటుంది? నిన్ను దీవించు వారిని నేను దీవిస్తాను, నిన్ను దూషించు వారిని నేను. బైబిల్లో ఆ వాక్యం ఉంటే జరగదు. నువ్వు దేవుని కుమారుడైనా కూడా జరగదు, దేవుని కుమార్తెమైనా జరగదు. విత్తనాలు ఉంటాయండి, విత్తనాలు షెల్ఫ్లో ఉన్నంత వరకు ఏమన్నా అవుతుందా? అదే విత్తనాన్ని ఏమండి నేలలో వేయండి, బాగా వర్షాలు పడుతున్నాయి కదా, నాటండి, భూమికి టచ్ అయిన వెంటనే మొలవడం ప్రారంభమవుతుంది, పగిలిపోతుంది అది. ద సీడ్ విల్ బి డెస్ట్రాయిడ్ తగలగానే. కానీ బయట ఉన్నంత వరకు ఏం కాదు, బైబిల్లో వాక్యం ఉన్నంత వరకు ఏం కాదు. ఆ వాక్యము నీ నోట నుంచి విడుదలైంది అనుకో, ఎలా? దేవా, నన్ను దీవించు వారిని నువ్వు దీవిస్తావు, నన్ను దూషించు వారిని నువ్వు శపిస్తావు ప్రభు అని నీ నోట నుంచి ఆ మాట వచ్చింది అనుకోండి, వెళ్ళిపోతుంది, ఇక పడుతుంది ఏట. ఎవరి మీద ల్యాండ్ కావాలో, ఎవరి తల మీద ల్యాండ్ కావాలో, ఏ కుటుంబం మీద ల్యాండ్ కావాలో, ఏ ఊరు మీద ల్యాండ్ కావాలో, ఏ వీధి మీద ల్యాండ్ కావాలో, ఏ గుంపు మీద ల్యాండ్ కావాలో ఆ తల మీదకి దిగుతుంది. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వస్తాయంట, భక్తిహీనుని తల మీదకి బలాత్కారం వస్తుందంట. The blessing will come upon you and the curse will land upon the head of your enemies. నీ శత్రుల తల మీదకి శాపం దిగుతుంది. ఈ లోకంలో మిస్సైల్స్ను తప్పించుకోవచ్చు, బాంబులను తప్పించుకోవచ్చు, గన్ షాట్లను తప్పించుకోవచ్చు, కానీ పరలోకం నుంచి శాపం వచ్చిందంటే ఎవడు ఆపలేడు దాన్ని, ఎవడు ఆపలేడు.